హలో 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 అండి, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రవంతి అండి. నేను కుక్కటిపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. శ్రవంతి గారు కుకట్పల్లి నుంచి. సో లైవ్ చూస్తున్నారండి. ఈ రోజు మనతో లైవ్ పాటు డాక్టర్ చూస్తున్నా పూనమ్ గారు మ్యామ్. ఉన్నారు. లైవ్ నేను అది అంటే మేడం అందరికి పెద్దవాళ్ళ గురించి చెప్తున్నారు కదా. మా పాపకి కొంచెం 11 ఇయర్స్, చాలా బొద్దుగా ఉంటది పాప. ఓకే సో పాపకి ఏమైనా చెప్పగలరా అనేసి చేశాను అనమాట. ఓకే అండి, తప్పకుండా మేడంతో మాట్లాడండి. హాయ్ మ్యామ్. హలో హలో మ్యామ్, మా పాపకి 11 ఇయర్స్. సో చాలా బొద్దుగా ఉంటది మ్యామ్. బయట ఫుడ్ అంటే అది తను ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఏం తినది, కానీ బిర్యానీ తింటూ ఉంటుంది. తక్కువ, అది కూడా వీక్లీ వన్స్ అలా తింటుంది. కానీ బాడీ హెవీ వచ్చేస్తుంది అనమాట దానికి ఈజీగా. ఓకే. సో తనకి ఏమైనా టిప్స్ చెప్పగలరా అని. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోనే అవుతుంది అండి. ఓకే మ్యామ్. దానికి మన డైట్ హలో చెప్పండి మ్యామ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోని ఇది అవుతుంది అండి. ఇవాళ రేపు పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే. సో దానివల్ల, లేకపోతే జెనెటికలీ కూడా ఎప్పుడప్పుడు అవుతుంది ఇది. సో దీనికి ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి డైట్ లో అని. ఓకే. సో కొంచెం షేప్లో పిల్లలకి మనం వంట చేస్తున్నాం కదా, దాంట్లో కొంచెం పంకిన్స్ గిట్లా ఇటువంటి ఉంటాయి కదా వెజిటేబుల్స్, లౌకి, పంకిన్, యాష్ గార్డ్, ఇది ఎక్కువ ఇవ్వాలి పిల్లలకి. డైరెక్ట్గా తినడం అంటే కొంచెం నెయ్యి, ఎటు ఘీ ఉంటుంది, ఎటు ఘీ వాడాలి ఎక్కువ. దాంతో కూడా చాలా వెయిట్ లాస్ అవుతుంది పిల్లలది. ఇంకా కొంచెం సూర్య నమస్కారాలు, లేకపోతే పిల్లలది యోగా క్లాసెస్ ఉంటాయి, లేకపోతే ఇంట్లోనే యోగా చెప్పియాలి. మెయిన్ అంటే యోగా చెప్పియాలి. ఇంకా ఫుడ్లో కొంచెం చేంజెస్ చేయాలి. రైస్ గిటా తింటే ఏం ప్రాబ్లం లేదు, దాంట్లో కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ వేయండి. బీట్రూట్, క్యారెట్, మొత్తం గాడ్స్ ఉన్నాయి. ఈ గాడ్స్ కొంచెం పిల్లలు డైరెక్ట్లీ కూరగాయ తినమంటే తినరు, తో సాంబార్లో వేయాలి. సో ఈ మొత్తం ఏముంటాయి అంటే ఇది గాడ్స్, పంకిన్స్ మన బాడీకి కూడా డిటాక్స్ చేస్తారు, ఇంకా ఎనర్జెటిక్ పెడతారు. పిల్లలు ఎంత ఎనర్జెటిక్ ఉంటే అంత పిల్లలది వెయిట్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. హలో హలో థ్యాంక్ యూ. ఓకే అండి.